హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే ఈరోజు మార్నింగ్ చేసుకున్న పూజ అండి. శనివారం కదా ఈరోజు వెంకటేశ్వర స్వామికి. ఈరోజైతే వెంకటేశ్వర స్వామి అస్సలు ఖాళీ ఉండవు ఏ టెంపుల్స్ కూడా. ఉదయం సుప్రభాత సేవ దగ్గర నుంచి కూడా. అలాగే ఈరోజు దశమి కదండీ! ఆషాఢ మాసంలో లాస్ట్ శనివారం దశమి. ఈరోజు టెంపుల్స్ కూడా అసలు ఎక్కడ కూడా ఖాళీ లేవు. సో, ఇలా పూజకైతే నేను నిన్ననే అన్ని పూలు అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. తులసి మాల అవన్నీ కూడా. సో, అవన్నీ కూడా నేను ఈరోజు ఉదయమే పూజ గది అంతా కూడా శుభ్రం చేసుకొని, ఇలా అలంకరణ చేసుకొని తులసి మాల అలాగే పూలతో ఇలాగ అలంకరించుకున్నాను. ఇలా దీపారాధన కూడా చేసుకున్నానండి. ఇలా మనస్ఫూర్తిగా మనము పూజ చేసుకున్న నాడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు. అందరికీ తెలుసు. సో, అలాగే ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా హారతి అయితే ఇచ్చేసుకున్నాను. సో, ఈ ఆషాఢ మాసంలో ఇంక ఇది లాస్ట్ శనివారం కదండీ! మనకింకా శ్రావణ మాసం వచ్చేస్తుంది. సో, అందుకే ఈరోజు టెంపుల్స్ అవి కూడా ఏమీ ఖాళీ లేవు. ఇలాగా దీపారాధన చేసుకొని, కొబ్బరికాయ కొట్టుకొని ఇలా హారతి అయితే ఇచ్చేసుకున్నానండి. ఇక్కడితో నా పూజ అయితే పూర్తయిపోయింది. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించుకొని పూజ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వంట దగ్గరికొచ్చేస్తే ఈరోజు ఇలా వెజ్జీస్ అన్నీ కూడా స్టీమ్‌కి పెట్టేసానండి. స్టీమ్‌కి పెట్టేసి ఇవన్నీ కూడా కర్రీలాగా చేస్తాను. కర్రీ అంటే వాటర్ అవి ఏం వేయను. కొంచెం ఫ్రై టైప్ లాగా ఉంటుంది. కానీ చాలా బావుంటుంది. సో, ఇప్పుడైతే ఇవన్నీ కూడా స్టీమ్‌కి పెట్టేసానండి. ఆవిరికి పెట్టేసాను. సో, అన్నీ నేను వేసినయి అయితే బీన్స్, ఆలు, క్యాబేజ్, క్యారెట్ అండి. అలాగే బఠానీ ఏసాను. గ్రీన్ బఠానీ. అవి ఫ్రోజన్ బఠానీ ఉన్నాయి కాబట్టి అవి స్టీమ్‌కి పెట్టలేదండి. అవి డైరెక్ట్ యాడ్ చేసేస్తాను అందులో. అదే మనకి పచ్చి బఠానీ అయితే ఇందులో స్టీమ్ అవ్వదది. మనము ఉడకపెట్టేసుకోవాలి. కింద వాటర్ ఏస్తాం కదా! వాటర్‌లో వేసేసుకొని స్టీమ్‌కి పెట్టిన వాటర్ ఏవైతే ఉంటాయో అందులో అడుగున వేసేసుకోవాలి ఆ బఠానీ, పచ్చి బఠానీ అయితే. కానీ ఫ్రోజన్ బఠానీ అయితే మీరు డైరెక్ట్ వేసేసుకోవచ్చు. సో, ఇలా అవన్నీ కూడా నేను స్టీమ్‌కి పెట్టేసాను కదండీ! అవి 80% అలా మనం కుక్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే ఎండుమిర్చి, జీలకర్ర వేసి ఇది కాస్త కలుపుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ వేస్తానండి. ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక్కసారి కలిపేసుకొని కొంచెం వేగిన వెంటనే మనము ఆనియన్స్ వేసేసుకుందాం ఇందులో. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ చిన్నవైతే ఒక 2 పెద్దదైతే ఒక ఆనియన్ సరిపోతుందండి. ఎక్కువ వేయకూడదు ఆనియన్స్. ఇలా పెద్ద సైజులో అయితే ఒక ఆనియన్ సరిపోతుంది. అవి మనము దగ్గర పడేలా కొంచెం మెత్తగా అయ్యేలాగా మనం వేయించేసుకోవాలి. అందులో కాస్త కరివేపాకు కూడా వేసుకొని. సో, ఇందులో కారం వేయనండి నేను. అల్లం, పచ్చిమిర్చి అలాగే జీలకర్ర 3 కలిపి మిక్సీ పట్టి వేస్తాను. అయితే మీ టేస్ట్‌కి తగ్గట్టుగా మీరు కారం ఎలా తింటారో ఆ పచ్చిమిర్చితో అడ్జస్ట్ చేసుకోండి. ఆరెల్స్ పెప్పర్ మిరియాలు కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇందులో కాస్త మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఉల్లిపాయ కాస్త మగ్గిపోయిందండి. అందులో మనం కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రోజన్ బఠానీ ఉన్నాయని చెప్పాను కదండీ! అవి వేసేస్తానిప్పుడు. ఇదిగోండి. ఈ ఫ్రోజన్ బఠానీ ఇవైతే మనకి ఉడకపెట్టే పని లేదండి. డైరెక్ట్ వేసేయొచ్చు. మెత్తగానే అయిపోయి ఉంటాయి ఇవి ఆల్రెడీ. ఇవి డైరెక్ట్ వేసేసుకోవచ్చు. అదే మనకు నార్మల్‌గా పచ్చి బఠానీ అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తీసినవైతే మనము కొంచెం ఉడకబెట్టుకోవాలి. అవి స్టీమ్ చేసినా అవ్వదు. స్టీమ్ అవ్వదది తొందరగా. సో, ఇప్పుడు ఈ స్టీమ్ చేసి పెట్టుకున్నవి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. సో, ఇందులో వేసింది ఏమేమండి? క్యాబేజ్, క్యారెట్, ఆలు, అలాగే బీన్స్, బఠానీ ఇవన్నీ వేసుకున్నాం. ఇంకా మీకు కావాల్స్తే ఇంకా మీరు వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో, నాకు అవైలబుల్‌లో ఉన్నవన్నీ కూడా నేను వేసుకున్నాను ఇందులో. సో, ఇందులో ఈ పేస్ట్ అయితే మనము అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇది వేసుకున్నాం కదండీ! కావాలితే కొంచెం ఎక్కువ కారం కావాలి అనుకున్న వాళ్ళు, స్పైసీగా కావాలనుకునే వాళ్ళు మిరియాలు కూడా యాడ్ చేసుకొని అందులో వేసుకోవచ్చు. లేదా పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. మిరియాల పొడి అయినా దంచి వేసుకోవచ్చు. సో, ఇదంతా కూడా ఒక్కసారి మనము సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కదండీ!
సో, ఇది అందులో కాస్త పసుపు వేసేసుకొని కలుపుకోవాలి ఇది. మొత్తం కలిసేలాగా ఉంచి ఒక 2, 3 మినిట్స్ దీన్ని ఇలా కొంచెం కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకొని ఇలా ఉంచుకున్నాము. ఇప్పుడు ఇందులో కాస్త ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. సో, అలాగే ఈరోజు సాటర్డే కదండీ! దీనికి కాంబినేషన్ పప్పుచారు చేస్తున్నాను. సో, ఇది ఆల్రెడీ పెట్టేసాను పప్పుచారు. ఇది ఇప్పుడు తాలింపు పెట్టేస్తే సరిపోద్దండి. పప్పుచారు అలాగే ఈ మిక్స్డ్ వెజ్ ఫ్రై అనుకోండి. ఇదిగోండి. అంటే మరీ ఫ్రైలాగా డ్రై ఫ్రైలాగా ఏముండదండి. మనకి కలుపుకోవడానికి కర్రీ టైప్ లాగే అనిపిస్తుందన్నమాట. సో, ఇందులో ఫైనల్‌గా ఇప్పుడు కొబ్బరి పొడి వేసానండి. కొబ్బరి పొడి అలాగే కొత్తిమీర వేసి ఒక్కసారి ఒక్క 1 ఆర్ 2 మినిట్స్ మనం కలుపుకొని దించేసుకోవడమే. చూస్తున్నారు కదండీ! నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. ఇంకా మీకు కావాల్సిన వెజ్జీస్ కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ గానీ, ఇలా దొండకాయ ఇలా ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, నా దగ్గరున్న వెజిటబుల్స్ ఇవే. సో, ఇవే నేను యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.